గురుగారు, తదుపరిగా సింహరాశి గురించి చెప్పండి. సింహరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసము అనుకూలవంతమైన ఫలితాలుగా ఉన్నాయి. ఓకే. ఇబ్బందులు తక్కువ, కొంచెం ఎక్కువ ఉపయోగకరమైనటువంటివే చాలా వరకు ఉన్నాయని తెలుస్తున్నది. కుటుంబ సౌఖ్యం, మొట్టమొదట కుటుంబంలో ఆనందము, సంతోషము, ఉన్నతికి కావలసినటువంటి ఆలోచనలు చేయటము. మామూలుగా అంటే ఎలా ఎదగలము, ఇంకా ఏం చేసుకుంటే మనకు బాగుంటుంది అనేటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు ఇంట్లో. విద్య అభివృద్ధి, చదువుకునేటువంటి వాళ్లకు అభివృద్ధి చేసుకోవటానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అంటే వేరే వేరే కోర్సుల్లో చేరడానికి జాయినింగ్ కావాల్సిన, విదేశాలకు వెళ్ళి ఏదో మంచి ఇది చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, పిహెచ్డి లాంటివి చెయ్యాలి అని అనుకునేటువంటి వాళ్ళకు, లేదా ఇంకేదైనా ఒక ఏదో ఎన్నో రకాల వాళ్ళు ఉంటారు కదా, ఎదుగుదలకు కావాల్సినటువంటి నిర్ణయాలు, మార్గాలు ఏమిటి అనేటువంటి అన్వేషణలో వాళ్లకు తగినటువంటివి మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళటానికి కావాల్సిన నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశి వాళ్ళు. ఇప్పుడు అలాగే ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు అధికారులతో మన్ననలు, ప్రశంసలు పొందుకుంటారు. మామూలుగా అంటే బాగా చేసినారయ్యా, చాలా కష్టపడ్డారు అని వాళ్లకు ఉత్తీర్ణత కలగటానికి కావలసినటువంటివి కానీ, అంటే జీతం పెంచడం కానీ, లేదా ప్రమోషన్ ఇవ్వటం కానీ, లేదా మంచి చోటికి ట్రాన్స్ఫర్ చేయటము కానీ, లేదా గిఫ్ట్గా ఏదైనా వేరే రకంగా వాళ్లకు చేయటము కానీ, ఇలా మంచి అనుకూలాలు సాధించుకోగలుగుతారు ఉద్యోగము వృత్తి చేసుకునేటువంటి వాళ్ళు. అలాగే ప్రయత్న కార్యక్రమములు, కొంచెం ప్రయత్నాలు చేస్తుంటారు కదా, ఈ కార్యక్రమం మాకు కావాలి, ఈ పని మాకు జరగాలి అని అనుకునేటప్పుడు ఒక 2-3 ప్రయత్నాలు చేస్తే ఒకటి మాత్రము కావటము, ఒకటి కాకపోవటం, చిన్న ఇబ్బంది ఇక్కడ. అలాగే వృధా కలహములు, అనవసరముగా వీళ్ళు ఒకటి మాట్లాడితే ఎదుటి వాళ్ళు ఇంకో రకంగా అనుకొని కలహాలు, లేనిపోనివి అనవసరంగా మాటలు రావటం. అందువలన మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే వీళ్లకు చాలా యోగవంతముగా ఉంటుంది గాక. అలాగే అపకీర్తి, మనిషి అక్కడ ఉన్నా లేకపోయినా ఒక అపకీర్తి మూటను కట్టుకోవడం జరుగుతుంది. శ్రీకృష్ణుడు కదా మామూలుగా చంద్రుణ్ణి, చవితి చంద్రుణ్ణి చూస్తే శమంతకమణిని ఎత్తుకుపోయినాడు అనేటువంటి ఇది ఎప్పుడైతే నీలాపనిందలు అనేటువంటివి వస్తాయో, అలాగే వీళ్ళని కొంచెం అపకీర్తి పాలు చేసేటువంటి విధముగా ఎదటి వాళ్ళ స్వప్రయోజనాల కోసము వీళ్ళ మీద వేయడం అనేది జరుగుతుంది. అది త్వరితగతిన గమనించి వాళ్ళను దూరము పెట్టడమా, లేకపోతే ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకోవడానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోవటమా అనేటువంటిది ఈ సింహరాశి వాళ్ళ యొక్క ఆలోచనను బట్టి ఉంటుంది ఎప్పుడూ కూడా. అలాగే వాత, పిత్త, కఫము అని ఉంటాయి శరీరంలో. ఇవి కొంచెము, ఈ వాత రోగములు అనేటువంటివి కొంచెము ప్రబలేటువంటి విధానము ఉంటుంది, బయటపడే వ్యవహారం ఉంటుంది. ఆ వాతానికి సంబంధించినటువంటివి, దానికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ తీసుకొని త్వరితగతిన గమనించి దాన్ని పోగొట్టుకుంటే వీళ్లకు శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది తగ్గుతుంది. లేకపోతే వీళ్ళు శ్రమ పడాలి, తిరగాలి, సంపాదించుకోవాలి, తప్పదు. ఖచ్చితంగా తిరిగితేనే అవుతుంది పని. ఎంతని తిరుగుతారు అనేటువంటి దాని మీద వాళ్ళ ఆలోచనను బట్టి ఉంటుంది. అలా చేసుకుంటే మంచిది. చంచల బుద్ధి అనేటువంటిది ఉండరాదు, స్థిరమైనటువంటి బుద్ధితో ఉండాలిగాక. అలాగే ఈ బంధువుల వలన కొంతమందితో కాస్త విభేదాలు అనేటువంటివి కలగవచ్చును అనేటువంటిది కూడా సూచనప్రాయంగా తెలియజేయడం జరుగుతున్నది. ఇది సింహరాశి వాళ్ళ యొక్క ఇది తల్లి. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్.
ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.